భారత స్వాతంత్ర ఉద్యమంలో సోనియా రాహుల్ కుటుంబీకులు ఎనలేని ఉద్యమాలు చేశారని, నేటికి రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని కలిగి ఉన్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా రాహుల్ పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ సంగారెడ్డి పోస్టాఫీస్ దగ్గర ధర్నా నిర్వహించారు. రాహుల్ గాంధీకి ఉన్న క్షమించే గుణం ఎవరికీ లేదని, అమిత్ షాలది కుట్రగుణమని మండిపడ్డారు. బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చిన అద్వానీని ఎందుకు ప్రధానమంత్రిని చేయలేదని ఆర్ఎస్ఎస్ నాయకులను ప్రశ్నించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము, ప్రధానమంత్రి మోడీ గారు, అమిత్ షా గారు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద అక్రమంగా అసలు కాంగ్రెస్ పత్రిక ఇది ప్రజలందరూ గమనించాలి. స్వాతంత్రం కంటే ముందు స్వాతంత్రంలో ఉద్యమంలో మన దేశంలో బ్రిటిష్ వాళ్ళని ఈ దేశం నుంచి పంపించేయాలి, శాంతియుత మార్గంలో ఆ రోజు మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో మరి ఆనాడు నెహ్రూ గారి యొక్క కుటుంబము, వారి తండ్రి మోతీలాల్ నెహ్రూ గారి యొక్క జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క తండ్రి స్వాతంత్రం కోసము, స్వాతంత్ర ఉద్యమము భారతదేశంలో నలుమూలల ఉద్యమానికి స్వాతంత్రం కోసం చేసే పోరాటము పత్రిక ద్వారా దేశ ప్రజలకు తెలవడానికి ప్రతి ఒక్కరూ సమాచారం ఉండాలని ఆ పత్రికని ఏర్పాటు చేయడం జరిగింది. నేషనల్ హెరాల్డ్ పేపర్. ఈ పత్రిక ఆ రోజు ఏర్పాటు చేసిందే జవహర్లాల్ గారి యొక్క తండ్రి మోతీలాల్ నెహ్రూ గారు, మహాత్మా గాంధీ గారి యొక్క నాయకత్వంలో. ఆ పత్రికల మీద 76 సంవత్సరాల తర్వాత ప్రధానమంత్రి మోడీ, అమిత్ షాకి ఆ పత్రికలో ఏదో అవకతవకలు జరిగినాయని ఈరోజు ఈడీ డిపార్ట్మెంట్ ద్వారా మరి సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద అక్రమ కేసులు పెట్టడం జరిగింది.